కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టిఫిన్, బిర్యానీ సెంటర్ల బంద్కు పిలుపునిచ్చారు వెండర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. తమకు కమర్షియల్ సిలిండర్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని హోటల్స్ జేఏసీ డిమాండ్ చేసింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కమర్షియల్ గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే అధికారులు హోటల్స్ పై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఉపాధి కూడా దొరకడం లేదంటున్నారు. హోటల్స్ మొత్తము బంద్కు పిలిపోయడం జరిగింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరు. కారణం ఏంటంటే మాకు ఈ సిలిండర్ సమస్య తీవ్ర కొరత ఏర్పడ్డది. ఒక వారం నుంచి మా మీద కొద్దిగా రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కమర్షియల్ బుకింగ్ వెళ్తే కమర్షియల్ లేదని అంటున్నారు. కావున ఈ అధికారులు మా మీద కొద్దిగా దయం చేసి హోటల్ మూసివేయకుండా తగు చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి కూడా వినపడం జరిగింది. ఇటు అధికార పక్ష నాయకుల్ని, ప్రతిపక్ష నాయకులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సామరస్యంగా సమస్య పరిష్కరిస్తా ఉన్నారు. కావున ప్రజలు ఎంత గమనించి మాకు సహకరించగలరు. ఎందుకంటే దీని మీద ఆధారపడి 300 కుటుంబాలకు పైగా హోటల్స్, బండ్లు, గప్చూప్ బండ్లు అయితేంది, మన టీ స్టాల్స్ అయితేంది, టిఫిన్ సెంటర్లు అయితేంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్సులు అన్ని కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. కావున ప్రభుత్వం తొందరగా తగు చర్య తీసుకుంటే మేము ఉపాధి కోల్పోకుండా మా హోటల్ మేము రన్ చేయగలుగుతాము. లేదంటే మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. కలెక్టర్ గారు కూడా మేము విన్నవించుకుంటున్నాము. తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది. గ్యాస్ పొందామంటే కమర్షియల్ ఇచ్చే పరిస్థితి లేదు. డొమెస్టిక్ పెట్టుకుందామంటే విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీకు గవర్నమెంట్కి తెలియజేందంటే ఒకటే, మాకు కమర్షియల్ సిలిండర్ ఇప్పియండి. మా దగ్గర వర్కర్లు కానీ మేము పనిచేసే వాళ్ళందరూ రోడ్డు మీద పడకుండా చూసి మాకు కొంచెం ప్రత్యేకంగా ఏదైనా ఒకటి చేసి మేము హోటల్స్ నడుపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒక్కరోజు 10వ తారీఖు నాడు మేము సోమవారం బంద్ పిలుపునిచ్చినాం. ప్రతి ఒక్కరు సంపూర్ణంగా అందరూ బంద్ చేసారు. ఇంకోటి ఏంటంటే కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే హోటల్లో చిన్నగా సెట్ అయ్యే మూమెంట్లో ఇప్పుడు ఇది పరిస్థితి ఏర్పడదు. కాబట్టి కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ఎమ్మెల్యే గారిని కలిసినాం, అటు అధికార పార్టీ వాళ్ళని కలిసినాం. ప్రతి ఒక్కరు మేము కలిసి మా వినిపించుకున్నాం. కాబట్టి కొంచెం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఏదైనా ఒక దారి చూపి మాకు హోటల్స్ రోడ్డు మీద పడకుండా కుటుంబాలు కానీ, తర్వాత పనిచేసే వర్కర్లు కానీ ప్రతి ఒక్కరూ మా సేఫ్ సైడ్లో ఉండాలని ఆలోచన